अस्सलाम वालेकुम नाज़रीन, सा न्यूज़ में आपका खैर मक़दम करता हूँ। खबरों के साथ मैं सैयद अहमद अली। आइए नाज़रीन, शुरू करते हैं आज की अहम खबर। कल हमने मंगखाल 2 के ताल्लुक से बात की थी, जिसमें हमने कहा था कि हुकूमत की जानिब से आवाम को पट्टे और चाबियां हवाले किए गए, लेकिन अभी तक भी घर हवाले नहीं किया गया। वहीं दूसरी जानिब जिनको घर हवाले किए गए हैं, वहां पर जो भी लोग रह रहे हैं, उन्हें खातिर ख़ास सहूलियात फराहम ना होने की वजह से हुकूमत के ख़िलाफ़ एहतजाज दर्ज करवा रहे हैं। एक तरफ मकानात हवाले नहीं किए जा रहे हैं, तो दूसरी जानिब जिनको घर हवाले किए गए हैं, वहाँ पर लोगों को जो तकालीफ़ात का सामना करना पड़ रहा है, वो नाकाबिल बर्दाश्त है। इसकी असल वजह क्या है? बीआरएस के दौरे हुकूमत में आवाम को सहूलत पहुँचाने या और किसी मकसद से डबल बेडरूम घरों की तामीर शहर से दूर, जहाँ पर ज़रूरियात ज़िंदगी का सामान तक नहीं, वहाँ पर डबल बेडरूम तामीर किया गया। केसीआर ने देने का वादा करते हुए आवाम को भरोसा दिलाया था। केसीआर का ख्वाब चुकनाचूर हो गया। केसीआर हुकूमत ने वादा किया था कि डबल बेडरूम मकानात इस तरीक़े से तामीर करवाए जाएंगे कि गरीब आवाम को भी बड़े लोगों की तरह सहूलियात फराहम करेंगे, लेकिन केसीआर का ख्वाब चुकनाचूर हो गया। वहाँ पर सिर्फ डबल बेडरूम के दीवारें मौजूद हैं, जो सहूलियात होना चाहिए वो वहाँ मौजूद नहीं है। रामपल्ली, कुल्लूर और दूसरे मुकामात पर जहाँ जहाँ पर लोग रह रहे हैं, वो काफ़ी परेशानियों का सामना कर रहे हैं। आइए देखते हैं वहाँ घरों में दाखिले के बाद का मंज़र। इसी तरह की ताज़ा तरीन ख़बरों के लिए जुड़े रहें सा न्यूज़ तेलंगाना के साथ। सब्सक्राइब करना और शेयर करना ना भूलें। పోరాడుతున్న పోరాటం గురించి మాట్లాడి తెలుసుకుందాం. మాకు ఇక్కడ వాటర్ సప్లై లేదు, కరెంటు బిల్లులు కట్టట్లేదు అధికారులు. ఇంకొకటి జేఎంసీ వాళ్ళు మాకు ఏ విధంగా అధికారులు మాకు ఆదుకోవడం లేదు. అందుకోసము మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఈ విధంగా మాకు ఏ విధంగా అయినా సరే, మాకు ఏ సౌలత్ అయినా సరే గవర్నమెంట్ మాకు చేయాలి. డబుల్ బెడ్రూమ్లో ఏ కరెంటు బిల్లు కట్టట్లేదు, మున్సిపల్ లేరు, వాటర్ సప్లై సరిగ్గా లేదు. అందుకోసము మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నట్టు అధికారులు వచ్చి మీకేం భరోసా ఇచ్చిపోయారు? ఇది బొందలగడ్డ గురించి, డబుల్ బెడ్రూమ్కి బొందలగడ్డ కావాలి, ఇంకొకటి హాస్పిటల్ కావాలి, ఇంకొకటి మనకి స్కూల్ కావాలి. మాకు ఇంకొకటి సప్లై చేయట్లేదు గవర్నమెంట్. అందుకోసము మేము ఈ పోరాటం చేయబోతున్నాం. ప్రస్తుతం మనకు నిత్యావసరాలైన వాటర్ గురించి, కరెంట్ గురించి అధికారులను ఏమడిగారు? మీరు డిమాండ్ ఏం చేశారు? డిమాండ్ అంటే ఏం చేయలేదు. వాటర్ గురించి ప్రాబ్లం, వాటర్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ, మన బొందలగడ్డ గురించి కానీ, ఎవరికైనా ఈ స్కూళ్ళు లేదు, మెయింటైన్ చేసుకోమంటారు. ఇప్పటిదాకా చేసుకున్నాం, ఇప్పుడు చేసుకోలేము. అది చేసుకోదలుచుకో, ఎందుకంటే కిరుకులు అవుతున్నాయి, ప్రతి దానికి కిరుకులు అవుతున్నాయి. 500 అంటూ 200 అంటూ ఇవన్నీ ఇవ్వలేరు. కరెంట్ బిల్ 95,000 కరెంట్ బిల్ వస్తుంది, అది మేము కట్టుకోలేము. గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తే మాకు మంచిగా ఉంటుంది. మాకు టెక్స్ట్ కానీ ఏదో మాకు ఇది చేస్తే మాకు ఇది ఉంటుంది అంతే. గవర్నమెంట్ కంటే మీరే స్పందించి ముందుగా కొన్ని కార్యాచరణలు ఏర్పాటు చేశారు. కరెంట్ పైన ఉన్న సమస్యలు, అలాగే ఇక్కడ ఉన్న సెక్యూరిటీకి ఉద్యోగాలు, అవన్నీ మీరు కొంచెం ఫైనాన్షియల్గా రికవరీ చేసుకొని ఆ విధంగా చేశారు కదా. దానిపైన వచ్చిన మీకు సమస్యలు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మీకు సమస్యలు? లేదు, లోకల్ వరకు సమస్యలు ఏం లేదు. గవర్నమెంట్ వచ్చేస్తాం, అందరు సహకరిస్తారు. లోకల్ వాళ్ళు కానీ ఏమో కానీ వాళ్ళకు సహకారం ఉంది. అసలు చేసేది లోకల్ వాళ్ళు, మనకు మంచి చెడు గవర్నమెంట్ మనం పట్టించుకోవట్లేదు. ఇల్లు చేసింది, అడవిలో తొలిచేసింది. ఇప్పుడు మాకు ఏమీ లేదు ఇక్కడ. సంతోషం తప్ప ఇంకొకటి ఏది లేదు. ఇక్కడ ఏ సౌలత్ లేదు, ఏ సహకారాలు ఏది లేదు మాకు గవర్నమెంట్ ద్వారా. స్థానికులను అడుగుదాం ఇక్కడ ఉన్న సమస్యల గురించి. ఏమంటే ఇక్కడ డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మాకు నీళ్ళు అంటే లేవు. అన్ని రావడానికి జనాలంతా కూడా భయపడుతున్నారు. మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడ మాకు మా అందరికీ కూడా ఇక్కడ శ్మశానం కూడా ఇవ్వాలని కోరుతున్నాను. మీ అందరి తరపునని అందరికీ కూడా శ్మశానం అన్నది ఏర్పాటు చేయాలని, మా కరెంటు ఫ్రీ చేయాలని, కరెంటు లేని అందరికీ కూడా ఫ్రీ చేయాలని కోరుకుంటూ. సరే, అది ఎంత ఓకే. ఇప్పుడు మీరున్న పరిసరాల్లో మంచి సెక్యూరిటీ, అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ అంతా సెక్యూరిటీ కానీ, ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యరీత్యా కానీ వేరే విషయాల్లో అవన్నీ ఉన్నాయా ఇక్కడ? వాటి మీద ఏం డిమాండ్ ఏమి? ఇక్కడ ఆరోగ్యానికి కానీ, హాస్పిటల్ కానీ ఏది ఏదైనా కూడా ఇక్కడ ఏమీ లేదు. అవన్నీ చెయ్యాలని ఇక్కడ మీరు గవర్నమెంట్ని కోరుతున్నామండి. అది చెప్పాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. 24 బ్లాక్ నెంబర్ 202 సెకండ్ ఫ్లోర్.
ఇక్కడ ప్రతి సమస్య అంటూ ఏం లేదండి. ఇక్కడ చైర్మన్ గారు అన్నయ్య పేరు ఏం పేరో తెలియదు. ఇక్కడ ప్రతిదీ ఏంటంటే మనం అందరం కూడా సంకల్పం చేసుకొని తలా 500 రూపాయలు వేసుకొని మంచి అనుభూతిగా ఉంది. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఒక్క రూపాయి కూడా ఇక్కడ అందడం లేదు. అది ఎందుకు కారణంగా మాకు కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ మారినందుక తెలంగాణ మధ్య సంథింగ్ ఏదో ఉండొచ్చు. మా సమస్య అంటూ ఒకటి దయచేసి మన ఇంట్లోకి వచ్చిన కరెంట్ బిల్ అంటే మనం కట్టగలుగుతాం. ప్రతి రోడ్డు మీద కరెంట్ బిల్ అయితే మనం కట్టలేం కదా. ఇది గల్లీలో గవర్నమెంట్కి సంబంధించింది. సరే 10 రూపాయలు అంటే ఒకసారి వేస్తాం, రెండోసారి వేస్తాం, ప్రతిసారి అయితే మనం వేయలేం కదండి. రూపాయి కష్టపడితేనే మనకు సంపాదించింది. అలాంటి ఆ గవర్నమెంట్ కట్టే కరెంట్ బిల్లు కూడా లబ్ధాదారులు మా మీద వేసి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి జిహెచ్ఎంసీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాకు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే వాళ్ళు తీసుకునే పార్టీ కాకుండా మా మీద వేస్తున్నారు. దయచేసి ఈ సమస్యకు మాకు పరిష్కారం. అందులో డ్రైనేజ్ నిండడము, వాటర్ సరిగ్గా రాకపోవడము, ట్యాంకులు పెట్టడము, ఇలాంటివి ఎన్నో సమస్యలు మాకు పరిష్కారం అన్నయ్య మాకు హెల్ప్ చేస్తున్నాడు. దానికి కూడా ఆయన పేరు బదలాం డబ్బులు తీసుకుంటున్నాడు అని ఎవరింటికి ఎవడు ఉత్తగా తీసుకోలేడు. ప్రతి రూపాయి కూడా కష్టపడ్డది. ఈ రోజు తింటే రేపటికి 3గా పోయాల్సిందే. దయచేసి మాకు ఈ సమస్యకు పరిష్కారం మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం మరియు వాటర్ ప్రాబ్లం సమస్య పరిష్కరించండి. అప్పుడు 2000 కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉండకపోతే అప్పుడు ఎవరైనా మీరు దానికి అధికారంగా చెల్లించవచ్చు. సరే, ప్రస్తుతం అధికారులు కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. కుమార్ గారి అనుభవం, అలాగే వారు ఇక్కడ నివసించడానికి వస్తున్న గ్రామస్తులకి మీరిచ్చే మనోధైర్యము, అలాగే అధికారుల నుంచి మీరిచ్చే భరోసా ఏమి? నా పేరు బద్దం కుమార్, కంటెస్టెడ్ సర్పంచ్ ప్రతాప్ సింగారం. నేను ఈ డబల్ బెడ్రూమ్ శంకుస్థాపన నుండి కూడా ఇక్కడ అనువు ఏ విధంగా జరిగిందో నాకు తెలుసు. అదేవిధంగా ఈ డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ జరిగినాక ఒక అంధకారంలో ఉండి కొంతమంది వచ్చి నివసిస్తూ ఉంటే, అంధకారం ఉంది, అసలు స్ట్రీట్ లైట్స్ లేకుండా పాములు ఏదో విధంగా ఉంటే, నేనే ఒకరోజు ఏదో పని మీద ఇక్కడ వస్తే కొంతమంది మన వాళ్ళందరూ అన్న మీరు ఎవరు అంటే ఇట్లా పరిచయం చేసుకొని ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర రండి అంటే, నా దగ్గరికి తెల్లారే వస్తే అన్న వాళ్ళందరూ వచ్చి నాపని క్షణంగా కూర్చొని, అన్న నేను పలానా రోజు వస్తున్నా అందరం కూర్చుందాం అంటే ఇదే విధంగా మీటింగ్ పెట్టి ఫస్ట్ ఒక 50 రూపాయలు వేసుకుందామన్నా క్లియర్ ఏదో విధంగా అయితే ముందుకు వెళ్దాం అధికారుల దృష్టికి చేద్దామని. అయితే అది సక్సెస్ కాకపోతే నాకున్న పరిచయం కానీ మా మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి తోడ్పాటు కానీ వాళ్ళ మల్లిపెద్ది శరచంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్ గారి అండదండతోని స్థానిక కాంట్రాక్టర్ ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళ దృష్టికి నేను స్వయంగా మాట్లాడి దాదాపు ఒక 90,000 పైచీలక కరెంటు బిల్ పెండింగ్ ఉండే. అప్పటికి డిస్కనెక్ట్ చేసి ఎవరైతే మీటర్ల కరెంట్ ఉండే అసలు వాటర్ కానీ నిత్యావసర వస్తువులకు కూడా వాటర్ లేకుండే. అయితే సమావేశం ఏర్పాటు చేసి 2 సార్లు 3 సార్లు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏం చేద్దామని మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడి, అన్న మరి స్థానికంగా ఎవరైతే నివసిస్తూ దాదాపు 150 నుంచి 200 కుటుంబాల మధ్యలో నివసిస్తున్నారు. ప్రతి నెల 70-80 వేలు కరెంట్ బిల్ వస్తుంది. ఈ నెల 92,000 పైచీలకు వచ్చింది. గత ప్రభుత్వం ఏంటంటే అసలు ఇక్కడ మేఘాల మీద అలాట్మెంట్ చేయడం కూడా సంతోషం అనుకోండి, అది జరిగింది. తర్వాత ఏంటంటే దీనికి స్థానిక గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేయాలి, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులన్నా దీన్ని మెయింటైన్ చేయాలి. నిత్యావసరం ఏంటంటే మనకు వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఏదైతే పారిశుద్ధ్యం ఉందో దాన్ని అధికారులు నిర్ణయిస్తేనే ఏంటంటే ఒక ట్యాక్స్ ఫిక్స్ చేసి ట్యాక్స్ కట్టుకునే శక్తి ఉంది మా వాళ్ళకి అందరికీ. ట్యాక్స్ ఎందుకంటే ఇయర్లీ వస్తుంది, ఆ ట్యాక్స్ మీదనే కొంతమంది ఎంప్లాయ్మెంట్ చేసి అది చేస్తే, ఎందుకంటే ఇప్పుడు స్వయంగా మీరే చేసుకోండి, మీరు కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, లాండరీ ఇష్యూ అయితే నువ్వెవరు నా దగ్గరికనే ఇలాంటివి వస్తాయి. కాబట్టి సిస్టమ్ ఏందనేది గవర్నమెంటే ఒక వ్యవస్థ నడిపిస్తే బాగుంటుంది. కాబట్టి ఇది మీరే చేసుకోండి, మీరే అంటే కరెక్ట్ కాదు. మేము కూడా స్థానికంగా కాంగ్రెస్లో ఉన్నాం, నేను కూడా స్థానిక జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. త్వరలో దీనికి పరిష్కారం అయితే ఆశిస్తున్నాం. అంతవరకు ఎవరైతే నివసిస్తారో అందరూ ఎక్కడైతే సొసైటీగా మనం ఉన్నామో అందరికీ సహకరించాలని, మీకు ఎప్పుడు ఏ అర్ధరాత్రి అయినా ఏ పని ఉన్నా నేను అందుబాటులో ఉంటానని కోరుకుంటాం. చాలా ఇక్కడ చెత్త ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు మేము ఉంటున్నాం కాబట్టి మేము సాల్వ్ చేసుకుంటాం. కొంచెం జిహెచ్ఎంసీ కలిస్తే జిహెచ్ఎంసీ వాళ్ళది కూడా బాగుంటుంది. ఇంకొకటి నిత్యావసరాలు తీసుకోవాలన్నా మేము పిజ్జాది కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడిక్కడే షాప్స్ అట్లా పెడితే కూడా మాకు కొంచెం బెటర్గా ఉంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇవి అవుతాయి అని అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ని మీరు ఏం కోరుతున్నారు, మీ డిమాండ్ ఏంటి? అట్లా ఇప్పుడు చెత్త ఏర్పడింది, చెత్త నుంచి కొన్ని పురుగులు వస్తాయి, దానిపైన మీ సెక్యూరిటీ ఏంది? అది చెత్త చాలా ప్రాబ్లం అవుతుంది. దోమలు కూడా చాలా. ఇప్పుడు మనం ఉన్న చోట నీట్నెస్ నేను ఒక్కదాన్ని పెట్టుకోగలను, కానీ అందరూ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కుమార్ అన్న ఉన్నాడు, తను ఒక్కటి ఆయన చేస్తున్నాడు, కానీ ఒకరొకరు అంటారు జిహెచ్ఎంసీ లేదు, మీరు ఎట్లా చేస్తున్నారు అంటున్నారు. తనన్నా ముందుకొచ్చి పట్టించుకుంటున్నాడు, అది బెటర్ కదండి. జిహెచ్ఎంసీ లేదు అట్లా. కానీ గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాను, కొంచెం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తుందని అనుకుంటున్నాను.
చెప్పండి మీ పేరు బ్లాక్ నా పేరు హలీమా బేగం 17 బ్లాక్ 307 మీ డిమాండ్స్ ఏంటి అంటే ఇక్కడ ఏ सिस्टम व्यवस्था ఏదైతే ఉందో वो सही चल रहा है नहीं तो उसमें कुछ गलत है तो वो क्या ऐसा कैसा बोले वो सुधारना बोले तो क्या करे तो सुधारेगा वो यहाँ पर पानी की बहुत ज़्यादा परेशानी है और करंट की बिल भी बहुत ज़्यादा आ रही। क्यों बोले तो हम लोग नहीं पे कर सकते ये गवर्नमेंट अगर लेके जीएचएमसी में अंडर चले गया तो हम लोग को बहुत बेहतर रहता। क्यों बोले तो बहुत परेशानी हो रही, 500-500 रुपये ले रहे कर रहे, कोई दे रहे कोई नहीं दे रहे, जो दे सक रहा वो दे रहे, जो नहीं दे रहे आगे खाली बिल्ली के यहाँ बहुत सारे लोग मेहनत कर रहे उसी के पीछे, थोड़े यानी दे रहे थोड़े यानी लड़ रहे क्यों देना कैसा देना बोल के। कहीं को बोलते ये जब तक गवर्नमेंट के अंडर नहीं जाता जब तक अपन मिलजुल के सब कर लिए तो अच्छा रहता हमारे लिए, यही बोलना चाह रहे। और क्या है यहाँ पर स्कूल छोटा एक स्कूल रहा तो अच्छा रहता, जैसा कि बीमार लोग रह रहे, पेशेंट्स है, शुगर पेशेंट्स है, पेट लिया है, उन लोगों के लिए छोटा सा मोटा एक आंगनवाड़ी के टाइप में अगर लगा दिए तो अच्छा रहता, छोटा स्कूल प्राइमरी बच्चों के लिए करे तो अच्छा रहता। क्योंकि जब हमको दिए मगर हम लोग को सहूलत नहीं है, इधर किधर जाना किसे जाके पूछना किधर लड़ना हमको समझने नहीं आ रहा। इधर लोग आगे चल के बात कर रहे हैं मगर सपोर्टिंग नहीं है यहाँ पर। तो जी ये कब्रस्तान होना है हम लोगों को, मेन कब्रस्तान होना, हम मरे करे तो हम लोग को किधर दफना दे, मस्जिद होना कब्रस्तान होना हमा को भी होना, हिंदूस को भी होना है, क्रिश्चियन को भी होना है, हर किसी के लिए होना बहुत ज़रूरी है यहाँ पर। अगर हमारे ऐसे कोई अगर इंतकाल हो गया हमारे घर में तो कैसा होना, हॉस्पिटल ज़रूरी है, छोटा बड़ा बोल के नहीं बोल रहे हम लोग, छोटा लगी है हर चीज़ होना। हाँ आधार कार्ड वहाँ से इधर करा लो बोल रहे, अब हम उधर से इधर करा लेंगे, अगर इधर कुछ भी ना हो अगर हमको मरे तो जगह नहीं देंगे तो हम अम्बरपेट को अगर हम अम्बरपेट के वहाँ से अगर इधर चेंज करा ली तो हम ना उधर के रहते ना इधर के रहते, तो हमको होना बहुत ज़रूरी है। कब्रस्तान होना और मस्जिद की छोटी मोटी तामीर कराइए, एक एकदम बड़ा होना हो बोल के नहीं कर रहे हम लोग, हमारे लिए भी लड़ रहे उन लोगों के लिए भी लड़ रहे, हमको कुछ करिए गवर्नमेंट से हम यही चाह रहे। बड़े लोगों की पूछ रहे छोटे लोगों के प्ले ग्राउंड होना ना, तो छोटे बच्चों को भी बोल रहे ना छोटे से बड़ा होता, छोटे रहना जिसको जो सहूलत है उसके लिए करे तो अच्छा रहता। मेन पानी की बहुत ज़रूरी है, हमको पानी होना पीने का होना हर चीज़ के लिए ज़रूरत है, ज़रा करिए बोल के हम दरख्वास्त कर रहे उन लोगों से, हमारी सुन लीजिए। నా పేరు సమత అండి, నా 31 బ్లాక్ 104। మా ఇక్కడ వాటర్ రావట్లేవు, అస్సలు కూర్చుందామన్నా వాటర్ లేవు, పిల్లలు ఉన్నారు కదా అసలు ఎన్నిసార్లు వచ్చినా అసలు వాటర్ వాష్రూమ్కి వెళ్దామన్నా వాటర్ రావట్లేవు, కింద మొత్తం చెత్త చెత్త, ఇటు పక్క నుంచి డ్రైనేజ్ వాటర్ పోతున్నాయి, మొత్తం కొండలు అంతా చాలా దోమలు ఉన్నాయి, వాటర్ సమస్య అయితే చాలా ఉంది, స్ట్రీట్ లైట్లు కూడా లేవు, ఇంత పిల్లల్ని తీసుకొచ్చి ఉందామన్నా ఏం ఫెసిలిటీస్ లేవు ఇక్కడ అసలు, పిల్లలు ఆడపిల్లల్ని తీసుకొని ఇంత చీకట్లో ఇక్కడ రావాలన్నా మాకు ఏం లేవు, స్కూల్ వేద్దామన్నా మాకు ఏం కన్వీనియంట్ ఏం లేవు, అందుకే రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం। వాటర్ సమస్య అన్ని బీర్ బాటిల్స్ కూడా తాగి అక్కడ బిల్డింగ్లో పెట్టేస్తున్నారు, మా ఇంటి ముందటనే మొన్న 4 బాటిల్స్ పెట్టారు, ఆ క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు। అది వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య తీరితే స్కూళ్ళు అవన్నీ ఉంటే వస్తాం। థ్యాంక్ యూ। సమస్యల గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ సమస్యలు మనం చెప్పినాం, ఆ సమస్యలపైన వాళ్ళు ఏ విధంగా స్పందించారు, ఈ అన్ని సమస్యలకు ఏ రోజు లోపల పరిష్కారం జరగవచ్చు। నా పేరు పోచయ్య, నేను 12 నంబర్ బ్లాక్ 006, నేను ఇక్కడ 6 నెలల నుండి ఇక్కడనే ఉంటున్నాను। నేను ఇక్కడ వచ్చేటప్పటికి నాకు కరెంటు లేకపోతే మా కుమారాన్న ఆయన దగ్గరికి పోయి కలిసి ఆయన దగ్గర పోయి కొద్దిగా ప్రాబ్లమ్స్ చెప్తే ఆయన పోయి కొద్దిగా సలహా చేసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటింటికి 50 రూపాయలు వసూలు చేసినాం। ఒక పైపు చిన్న ప్రాబ్లం ఇరిగిపోతే పైప్లో కూడా పని చేపించి కొద్దిగా వాటర్ వచ్చేటట్టు ప్రయత్నం చేసాం। దాని తర్వాత మళ్ళీ సెకండ్ సారి 100 రూపాయలు వేసుకున్నాం, 100 రూపాయలు వేసి పైప్ లైన్ వేసి మీటర్ బిల్లు కలెక్షన్ అది కట్టినాక తర్వాత ఇట్లా అయితే డబ్బులు సరిపోతలేదని చెప్పేసి ప్రతి ఇంటికి 500 రూపాయలు వసూలు చేసినాం। ప్రతి ఇంటికి 500 వసూలు చేసి ఈ బ్లాక్లో ప్రతి ఒక్కరి దగ్గర 500, అంటే బ్లాక్లో ఉన్నవాళ్ళు నలుగురు ఉంటే నలుగురు దగ్గరనే 500 తీసుకుంటున్నాం, కానీ ఉన్న వాళ్ళందరికీ ఇమ్మని అడుగుతలే మేము। అలా బ్లాక్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, 6 మంది కూడా ఉండొచ్చు, వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరనే అడుగుతున్నాం। కాబట్టి ఇలా బ్లాక్లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే మేము 500 ఎందుకు ఇవ్వాలి, మాకు గవర్నమెంట్ ఆన్వర్ ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదు, మాకు ఎందుకు ఇవ్వాలి అని మాతో పోట్లాడుతున్నారు। వాళ్ళ దగ్గర మేము తీసుకున్న పైసలు రూపాయి కలెక్షన్ కూడా మా దగ్గర ఉన్నది, వాళ్ళు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు। ఇంకొకటి ఏంటంటే ఈ డబల్ బెడ్రూమ్ అనుకున్న పాములు వెళ్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, మనుషులను కరుస్తున్నాయి, ఇక్కడ ఎవరు పట్టించుకున్న మానవాళ్ళే లేరు, మాకు ఇక్కడ ఎవరు పట్టించుకునే మనుషులే లేరు। ఏడొచ్చినా తేలు అన్నారు, ఎవరు వచ్చి రాత్రిపూట వచ్చి గడబడి చేసి అల్లరి చేసినా కానీ ఒక మనిషి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు। ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేసుకుంటా మేము ఇక్కడ దాకా తీసుకొచ్చినాం।
ఇవన్నిటికీ సాయం చేసింది కుమార్ అన్న ఉన్నాడు, నాయక్ అన్న ఉన్నాడు, జహాంగీర్ అన్న, పాండన్న, పోచయ్య, పేరు చెప్పు, సాదేక్ అన్న, సంతోష్, చారి, రెడ్డి రెడ్డి అని నువ్వు రెడ్డి దగ్గర చెప్పు, పేరు చెప్పు, చెప్పు అన్న పేర్లు. ఒక 20 మంది కలిసి మేము మంచి చెడు గురించి అన్ని ఆలోచించి అన్ని పనులు చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ గవర్నమెంట్ కంపల్సరీ హ్యాండ్ఓవర్ తీసుకొని మాకు ఈ గవర్నమెంట్ సాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇంకొకటి మా దగ్గర ఇక్కడ ఫస్ట్ హాస్పిటల్ లేదు, ఒక అంగన్వాడీ స్కూల్ లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడ నిలబడాలన్న స్థలం లేదు, ఇక్కడ షాపింగ్ మాల్ లేదు, ప్లేన్ గ్రౌండ్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు వస్తారు, బ్లాక్ 500 ఎందుకు తీసుకుంటారు మీరు అని చెప్పి మాతో పోట్లాడిపోతారు. మేము వాళ్ళకు సమాధానం చెప్పి అట్లా కాదు అన్న, ఇట్లా ఈ సంగతికి ఇది లెక్క అని చెప్తే సరే ఇస్తామంటారు, ఇయ్యరు. అట్లయినా కూడా వాడుకొని పోయినా కానీ మేము దాన్ని కూడా సంబంధించినాం. ఇలా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు మేము ₹1 అడిగి తీసుకుంటలేము, వాళ్ళకు మొత్తం మేము ఫ్రీ చేస్తున్నాం. వాళ్ళకు ఇప్పటి వరకు మనం వసూలు చేసి కట్టినామన్నా, ఇక మీదటన్నా కరెంట్ బిల్లులు కట్టడం వల్ల కావట్లేదు. ఆ కరెంట్ బిల్లులు దయచేసి గవర్నమెంట్ కట్టవలసిందిగా కోరుతున్నాం. నా పేరు సుజాత వాగ్మారే, బ్లాక్ నెంబర్ 41, గ్రౌండ్ ఫ్లోర్ 007. సార్ మంచినీళ్ళు వస్తలేవు, వాడుకొని నీళ్ళు వస్తలేవు. గ్రామ పంచాయతీ పంపిస్తారా లేదా, కలెక్టర్ ఆఫీస్ పంపిస్తారా లేదా, ఇట్లనే గొడవల పంచాయతీలా. మంచినీళ్ళు వస్తలేవు, అసలు తాగేటి వాడుకునేటి నీళ్ళు వస్తలేవు. హాస్పిటల్ లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నాం. 6 నెలలే వచ్చి ఉండాలన్నా పోవాలి, ఏం అర్థమవుతలేదు. ఇక్కడ ఏంది ఎవరు లీడర్, ఏం కథ. బొందలగడ్డ కావాలి, స్కూల్ కావాలి, కబ్రస్థాన్ కావాలి, అన్నీ కావాలి. ఇది ఏంది అసలు పరిస్థితి. ఇల్లు వచ్చి 6 నెలలు అవుతుంది నేను వచ్చి. దోమలు ఏజెన్సీ ఆఫీస్లో కూడా పడలేదు, అంత చెత్త, దోమలు, అంత చెట్టులు అవన్నీ. ఆడవంటే ఆనే ఏడుస్తారు, ఏమని అంటే కోపాలు, నీకేందమ్మా నాకేందమ్మా పడేస్తున్నాం పోతుంది. దోమలు, ఈగలు, అసలు ఎట్లా ఉండాలి, ఏం పరిస్థితి. అసలు వాటర్ కావాలి మాకు మెయిన్. కరెంట్ బిల్లు కూడా అసలు ఇంకా రానేలేదు, బిల్లు ఇచ్చిన 2 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ఏం చేస్తుందో, బీజేపీ ఏం చేస్తుందో, కేసీఆర్ అయితే పోయింది కదా, అసలు ఏం అర్థమైతలేదు నాకైతే. పిచ్చి లేసిన అక్కడే రెంట్ మంచిగా ఉండే అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఏం లేదు, ఆనందమే లేదు అసలు. ఎవరి ఇష్టం వాళ్ళదే అయిపోయింది, ఎవరి రాజ్యం వాళ్ళదే. ఏమైనా సమస్య పట్టించుకుంటారా లేదా, గ్రామ పంచాయతీ ఎక్కిస్తారా కలెక్టర్ ఆఫీస్కి, లేదా ఇట్లానే ఉంటుందా? ఇంకా ఎందుకు వస్తలేరు పబ్లిక్ అనుకోవాలి, చూడాలి, ఇన్ఫామ్ పంపించాలి కదా, వస్తారా రాదా. ఉన్నోడేమో ఉండి బాధపడుతు, లేనోడేమో లేక బాధపడుతున్నాడు. పోయిన నెల 800 వచ్చిందండి, ఈ నెలనేమో 1500 వచ్చింది. పొద్దుగాల పోతాం, రాత్రికి వస్తాం, ఇద్దరమే ఉంటామండి. మరి టూ మచ్ కదా అట్లా. పోయిన నెల 800 వచ్చింది, అంతకుముందేమో 1500 వచ్చింది. అవన్నీ కలిసి 3500 కట్టినాం. మళ్ళీ ఈ నెల 1500 వచ్చిందండి. పొద్దుగాల పోతాం, రాత్రికి వస్తాం.